4 ముఖాలు 4 వేపులకి పైన ఒక ముఖం. శంకరుడికి ఇప్పుడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములను 5 ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి 5 ముఖాలతో ఉండేవాడు ఆయన. ఈ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, నేనసుడీ జగంబులకు నిక్కపు కర్తను ఈశ్వరుండను, నేను సమస్త శక్తులకు నిర్మి ప్రవర్తకుడన్, నివర్తనంబేనయనర్తు పుట్టుటయు నీగుటయన్నది నేనిరుంగా, ఎందేన అనశ్వరంబైన ఈశ్వరతత్వము నిద్దమానసుల్. అదేమిటయా బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి? నేనే బ్రహ్మము. దీన్ని మీరు లోపలికి తీసుకెళ్ళి ఆలోచించాలి. మనం ఏమంటాం? మా అబ్బాయినండి. ఏది మీ అబ్బాయికి చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, అస్థి కాని, శుక్ల కాని, మేధ కాని నువ్వు తయారు చేసింది ఉందా? అందులో ఈశ్వరుడు నిర్మించాడు. అది ఈశ్వరానుగ్రహం. నీకో కొడుకు, ఈశ్వరానుగ్రహం నీకో కూతురు. ఇది నా ఇల్లు.